యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వాక్యం నేను చదువుతాను, గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వాక్యం. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకును మాత్రమే నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. గమనించాలి, ఈ వాక్య భాగాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిగత ప్రార్థన గురించి ఈ 17వ అధ్యాయం అంతా మీరు గమనిస్తారు. ఈ ప్రార్థన అంతా మీరు చదివి జాగ్రత్తగా గమనిస్తే చాలా పెద్ద ప్రార్థన యేసయ్య చేసిన ఈ ప్రార్థన. అంతేకాదు, ఆత్మీయంగా మీరు గమనించాలంటే మనమందరం ఎలా ప్రార్థన చేయాలో కూడా మాదిరికరమైన ప్రార్థన ఉంటుంది ఈ 17వ అధ్యాయంలో. ఇక్కడ నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న ఒక చిన్న మాట ఏమిటంటే, నా కొరకు ప్రార్థన చేయడానికి ఎవరు లేరు అని మీరు అనుకోకూడదు. నా భారాన్ని భరించే వాళ్ళు ఎవరూ లేరు, నా కన్నీటిని తుడిచే వాళ్ళు ఎవరూ లేరు, నా యొక్క బాధను తీసివేసేది ఎవరూ లేరు అని అనుకోవద్దు. ఇక్కడ ప్రార్థన మీరు గమనించండి, కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసయ్య చేసిన ఈ ప్రార్థన మన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు అనే మాట ఉంటుంది చూడండి. శిష్యుల కొరకు కాదు కానీ, శిష్యుల కొరకు మాత్రమే కాదు కానీ, శిష్యుల వాక్యమును విని నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు కూడా నేను ప్రార్థన చేయుచున్నాను అంటారు. గమనించాలి, యేసయ్య ప్రతిరోజు మన కొరకు కూడా ప్రార్థన చేయుచున్నారు. విశ్వసించిన వారందరూ ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. యేసుక్రీస్తు వ్యక్తిగత ప్రార్థనను మీరు కొంచెం గమనించండి. శిష్యుల కొరకు మాత్రమే కాదు, నేడు జీవించుచున్న మన కొరకు ప్రార్థన చేశాడనే సంగతి ఈ వాక్యంలో రాయబడి ఉంటుంది చూడండి. అదే కదా, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఆ రోజు ప్రార్థన చేశాడు, నేడు మన కొరకు ప్రార్థన చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి. ఆనాడు యేసయ్య మన కొరకు ప్రార్థన చేశారు, నేడు మన కొరకు కూడా ఆయన ప్రార్థించుచూనే ఉన్నారు. నా కొరకు ఎవరు ప్రార్థన చేయడం లేదు, నా భారాన్ని ఎవరు భరించే వాళ్ళు లేరు, నా కన్నీటిని తుడిచే వాళ్ళు ఎవరూ లేరు, నేను కృంగిపోయి ఉన్నాను, నన్ను లేవనెత్తే వాళ్ళు ఎవరూ లేరని అనుకోవద్దు. కొన్ని వేల సంవత్సరాల క్రితం వారి కొరకు చేశాడు, నేడును ఆయన మన కొరకు ప్రార్థన చేయుచూనే ఉన్నాడు. అందుకనే దైవజనుడైన పౌలు గారు అంటారు, మీరు పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రికలోనికి వస్తే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం, 8వ అధ్యాయం 34వ వాక్యం, ఈ రెండు వాక్యాలను మీరు గమనిస్తే 26వ వాక్యంలో ఉంటుంది చూడండి. పౌలు గారు చెప్తారు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా, నీ పక్షముగా ఆయన ప్రార్థన చేయుచున్నాడు.
నువ్వు బాధపడిన అవసరం లేదు, నువ్వు కృంగిపోయిన అవసరం లేదు. నాకెవరు లేరు, నా కొరకు ప్రార్థన చేసే సేవకుడు లేడు, నా కొరకు ప్రార్థన చేసే తల్లిదండ్రులు లేరు, నా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకోవద్దు. నీ పక్షముగా ఆత్మ అయిన దేవుడు విజ్ఞాపన చేయుచున్నాడు. అందుకే యేసయ్య చేసిన ప్రార్థనలో శిష్యుల కొరకే కాదు, వారి వాక్యాన్ని విని విశ్వసించిన వారందరి కొరకు ఆయన ప్రతినిత్యం ప్రార్థన చేయుచూనే ఉన్నాడు. మీరు ఆ సంగతి మర్చిపోవద్దు. యేసయ్య నా కొరకు ప్రార్థన చేయుచూనే ఉన్నాడు. యేసయ్య నీ కొరకు ప్రార్థన చేయుచూనే ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు సిలువ వేయబడి రక్తమును కార్చి సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి ఆయన చెప్పుచున్న మాట ఏమిటంటే, నేడును నీ కొరకు నీ పక్షముగా ఆయన విజ్ఞాపన చేయుచూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదే 8వ అధ్యాయం 34వ వాక్యంలో కూడా ఉంటుంది చూడండి. పౌలు గారు చెప్తారు రోమీయులతో, చనిపోయిన క్రీస్తు యేసే మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, అదిగో ఎవరి కొరకు? మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. నీ ఆరోగ్యం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ బాధలు తొలగిపోయేదాని కొరకు, నీ అప్పులు తీర్చబడేదాని కొరకు, నీ కుటుంబం ఆత్మీయతలో కట్టబడేదాని కొరకు, నీవు సంఘములో ఆరోగ్యవంతుడిగా ఉండేదాని కొరకు, ఒక సహవాసంలో స్థిరపరచబడేదాని కొరకు దేవుని కుడిపార్శ్వమున ఉన్న వ్యక్తి నీ కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. కనుక మనం బాధపడిన అవసరం లేదు, మనం కృంగిపోయిన అవసరం లేదు. శిష్యుల కొరకు ఆ రోజు ఎలా ప్రార్థన చేశాడో నేడును ఆయన మన కొరకు ప్రార్థన చేయుచూనే ఉన్నాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. ఒక చిన్న సంగతి చెప్తాను చూడండి, ఎందుకు ఆయన మన కొరకు ప్రార్థన చేయుచున్నాడు. నేడును యేసయ్య మన కొరకు ప్రార్థన చేయుచున్నాడు కదా. ఎందుకు ఆయన ప్రార్థన చేయుచున్నాడు? ఒక చిన్న సంగతి చెప్తాను. మీకు ఈ సంగతి తెలియకపోవచ్చు, ఎప్పుడూ మీరు విని ఉండకపోవచ్చు. ఎందుకు ఆయన మన పక్షముగా మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు? మీరు లూకాసు వార్తలోనికి వస్తే పేతురు జీవితంలో జరిగిన ఒక చిన్న సంగతిని జ్ఞాపకం చేస్తాను. పేతురు కొంచెం ఆవేశపడటం, తొందరపడటం, కొంచెం తొందరగా మాట్లాడటం, తొందరపడి కత్తి దూయటం, ఇలాంటివన్నీ పేతురు జీవితంలో తొందరపడతాను చాలా ఎక్కువ ఉంది. ఎందుకో ఒకసారి తొందరపడి ఒక మాట మాట్లాడినట్లు లూకాసు వర్తమానం 22వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వర్తమానం 22వ అధ్యాయం 31వ వాక్యం 32వ వాక్యాన్ని చూడండి. సీమోను సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని, చూడండి, నీ నమ్మిక తప్పిపోకుండున్నట్లు నేను నీ కొరకు, నువ్వు ప్రార్థన చేయడం కాదురా బాబు. అర్థమైందా మీకు ఈ మాట? నీవు ప్రార్థన చేయడం కాదు, నీ సేవకుని ప్రార్థన చేయడం కాదు, నీ తల్లి ప్రార్థన చేయడం కాదు, లేకపోతే అక్కడెక్కడో కళ్ళు మూసాడంటే ప్రవచనాలు చెప్తాడు, నా కొరకు నన్ను చూస్తే నా జీవితం అంతా చెప్తాడు అని ఆయన కొరకు వెతుక్కుంటూ వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం కాదురా బాబు. ఇక్కడ చూడండి, దేవుడు నీ పక్షముగా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమనంటే, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు. అర్థమైందా ఈ మాట? నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నీ కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. ఏంటి నీ నమ్మిక? ఇప్పుడు నాకు ఒక నమ్మకం ఉంది,
ఏ రోజుకైనా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు, ఏ రోజుకైనా నాకు ఒక ఉద్యోగం ఇస్తారు, ఏ రోజుకైనా నా జీవితం కట్టబడుతుంది, ఏ రోజుకైనా నేను ఒక గొప్ప స్థితిలో ఉంటానని నాకు ఒక నమ్మిక ఉంది. పేతురుకు ఒక నమ్మిక ఉంది. బండ మీద సంఘమును స్థాపిస్తావు, ఇదిగో పాతాళ ద్వారం యొక్క తాళపు చెవులు నీకే ఇచ్చాను, నువ్వు ఏది బంధిస్తావో అది బంధించబడు. ఇతనికి ఒక నమ్మిక ఉంది, ఇది ఎప్పుడు నెరవేర్చబడుతుంది. అలాగే విశ్వాసులారా, మనకు కొన్ని నమ్మికలు ఉన్నాయి, మనం కొన్ని నమ్మాం. దేవుడు ఇది చేస్తారు, దేవుడు ఇదిగో నా గర్భాన్ని తెరుస్తారు, దేవుడు నా రోగం నుంచి విడిపిస్తారు, దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో పెడతారని మనకు ఒక నమ్మిక ఉంది. ప్రతిరోజు నీ కొరకు దేవుడు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, నీ నమ్మిక తప్పిపోకుండా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి, నాకు ఒక నమ్మకం ఉంది. పేతురు, సాతాను నిన్ను గోధుమల వలె జల్లించుటకు అనుమతిని కోరుకున్నాడు, అయినా నువ్వేం కంగారు పడు మాకు. ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవడు నిన్ను శోధించాలని, ఎవడు నిన్ను బాధ పెట్టాలని, ఎవడు నీ మీద నింద మోపాలని, ఎవడు నిన్ను అవమానపరచాలని, నిన్ను జల్లించాలని ఎవరు కోరుకుంటున్నా నీకొక నమ్మకం ఉందే, ఆ నమ్మకం తప్పిపోకుండా నీ పక్షముగా నీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. నీకు ఒక నమ్మకం ఉంది కదా. ఎవడు ఎన్నైనా అనుకోని, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు. అందుకనే యేసయ్య మన కొరకు నేడును యేసయ్య మన కొరకు ప్రార్థన చేయుచూనే ఉన్నాడు. నీ ప్రార్థన అయినా ఒకరోజు ఆగిపోతుందేమో, కానీ దేవుడు నీ కొరకు చేసిన ప్రార్థన దేవుని వద్దకు నీవు చేరేంత వరకు ఆగిపోదు. ఏంటయ్యా నువ్వు నా కోసం ఏం ప్రార్థన చేస్తున్నావు అంటే, నీలో ఉన్న నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం కృంగిపోనవసరం లేదు. మన భారములను ఎవరు భరిస్తారా, నా వేదన ఎవరు తొలగిస్తారా, అర్థమవుతుందా? నేను కృంగిపోయాను, ఎవరు నన్ను లేవనెత్తుతారు? నీ కొరకు ఒకరున్నారు. నీ పక్షముగా దేవుని కుడిపార్శ్వమందుండి ఒకరు నీ కొరకు విజ్ఞాపన చేయుచున్నారు. యేసయ్య అనే వ్యక్తి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రార్థన చేయుచున్నారు. నేడును ప్రార్థన చేయుచున్నాడు. ఈ రోజుతో ముగించే ప్రార్థన కాదు ఇది. చెప్పండి, నీవు దేవుని వద్దకు చేరేంత వరకు నీ పక్షముగా ఆయన వేడుకుంటూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.